అది డాలర్ కాదు మేడం, కెమెరా అండి. చెప్పు మంగ, తనెక్కడ, తనెవరు? ఓ తను నాకు తెలిసిన మనిషి అండి. నేను వచ్చానని తెలిసి నన్ను చూడడానికి వచ్చింది. ఇందాక వెళ్ళిపోయింది. అబద్ధం చెప్పుకు. లేదు జై, మంగ మా ఇంట్లో వర్క్ చేస్తున్నప్పుడు తను పరిచయం. మంగతో మాట్లాడి వెళ్ళిపోయింది. అయినా అంత అనుమానం ఏంటండి మీకు? నన్ను పంపించినట్టే పంపించి నా వెనకాలే వచ్చారు. పైగా మెళ్ళ ఈ కెమెరా ఒకటి, ఇంకా నా మీద ప్రేమతో ఇచ్చారనుకున్నాను. మాట్లాడటమైందా? అయిపోయింది. పద వెళ్దాం. బాయ్ ఆంటీ. చారీ సార్, కార్ తీసుకొచ్చి. చూసావా, కాస్తుంటే దొరికిపోయేదానివి. దట్ ఈజ్ జై. ఏ ప్లాన్ లేకుండా స్టెప్ వేయడు. ప్లాన్ చేసి యూజ్ ఏంటి మామ్? నన్ను పట్టుకోలేకపోయాడు కదా. డాలర్ కెమెరాకి కూడా నేను దొరకలేదు. బట్ మంగ దొరికిపోయింది. త్వరలోనే నా పెళ్లి అవుతుందని చెప్పి. ఎస్ మామ్, త్వరలోనే ఆ మంగ చచ్చిపోతుంది. నాకు జైకి పెళ్ళవుతుంది. పగటి కలలు కనకు. ఆవిడ చెప్పిన ప్రతిదీ జరుగుతుందని నీ ముద్దుల పెద్ద కూతురే చెప్పిందిగా. ఎలా జరుగుతుందే? ఆల్రెడీ మంగని పెళ్లి చేసుకున్న జై మళ్ళీ నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు? జై దృష్టిలో నువ్వు చనిపోయావు. మంగ ప్రాణాలతో లేనప్పుడు నువ్వు ప్రాణాలతో లేనట్టే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? మంగ ప్రాణాలతో ఉన్నప్పుడే నువ్వు మంగ ప్లేస్లోకి వెళ్ళాలి. మంగలా నటించాలి. జీవితాంతం జైతో మంగలా ఉండాలి. అప్పుడు నీకు జైకి మళ్ళీ పెళ్ళవ్వదు. జైతో నీకు పెళ్ళవ్వాలంటే మంగ ప్రాణాలతో ఉండకూడదు. మంగని నువ్వు చంపేస్తే మళ్ళీ నువ్వు జైని చేరుకోలేవు. ఎందుకంటే మంగ లేనప్పుడు నువ్వు ఎవరివనే క్వశ్చన్ జైకొస్తుంది. నిజం చెప్పలేవు, చెప్తే బతకలేవు. జై చంపేస్తాడు. అర్థమైందా? కన్ఫ్యూజన్గా ఉందా? మంగ ప్రాణాలతో ఉన్నంత వరకే నువ్వు సేఫ్ నిత్య. కాదని మంగని చంపి నువ్వేవీ సాధించలేవు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. నీ కల నెరవేరదు. అక్క అబద్ధం చెప్పదు. త్వరలోనే నీ పెళ్లి జరుగుతుందని చెప్పిందంటే జరిగి తీరుతుంది. కానీ జైతో కాదు.
ఏమండి త్వరగా కారు తీయండి. ఎక్కడికి చింతరికా? బా అర్జెంటుగా రమ్మని అది మెసేజ్ పెట్టింది. ఓ ప్రైజ్ మనీ ఇవ్వడానికేమో. ఏం పాడో ఏమో, రాకపోతే మన విషయాలు బయట పెడతానంది. బహుమతి ఇవ్వటానికి బెదిరించటం ఎందుకబ్బా? ప్రైజ్ ఇస్తుందో ట్రస్ట్ ఇస్తుందో ఎవరికి తెలుసు? పదండి త్వరగా. వాళ్ళక్కడున్నారు. ఇలా వెళ్దాం. సెక్యూరిటీ సార్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో చేయండి. ఓకే సార్. ఆపండి ఆపండి. నిత్య ఏది? ఇక్కడికి రమ్మంది. ఫోన్ చేయండి. హలో, ఎక్కడున్నావమ్మా? మీరు రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ పైన ఉన్నాను. కారు దిగి ఎవరికి కనిపించకుండా రండి. ఎందుకమ్మా? మీ వెనక సెక్యూరిటీ ఉన్నారు. ఈ విధవలు ఎప్పుడు వచ్చారు చంద్రిక? వాళ్ళకి తెలియకుండా వెళ్ళాలి. నిత్య ఎక్కడికి రమ్మని చెప్పింది? అదుగో ఆ రైట్ సైడ్ బిల్డింగ్ ఉందే, ఆ పైన ఉంటానని చెప్పింది. వాళ్ళకి తెలియకుండా వెళ్ళాలి. పదండి. మమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతున్నట్టు నీకెలా తెలిసిందమ్మా? మీరు నన్ను అవాయిడ్ చేసినా నేను మిమ్మల్ని సేవ్ చేయాలి కదా. అవాయిడ్ చేయడం కాదమ్మా, జై మాపై కూడా నిఘా పెట్టాడు. మా ఫోన్లు ట్యాప్ చేశాడు. మేం దొరికిపోతే నువ్వు దొరికిపోయినట్టే కదా. నీకోసమే మేము. మీకు నా మీద అంత ప్రేమ లేదని నాకు తెలుసు గాని మిమ్మల్ని ఒక విషయం అడగాలని పిలిచాను. ఏ విషయం అమ్మా? ఈ సెక్యూరిటీని ఎలాగైనా తప్పించాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. మట్టి బుర్రలో మాకేం తెలుస్తుందమ్మా? ఏదైనా నువ్వే ఆలోచించాలి. అలా అంటావేం చంద్రిక? మనకు మైండ్ లేదా ఏందే? తప్పకుండా ఏదో ప్లాన్ ఆలోచిస్తావు, నీకు చెప్తావమ్మా. నేనే మీపై పూర్తిగా డిపెండ్ అవ్వలేదు. మీరు ఆ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏదైనా వే ఉందా అని అడిగాను. ఉంటే చెప్తాం కదమ్మా. చెప్పక చస్తావా? మా జుట్టు నీ చేతుల్లో ఉంది. జుట్టు ఉండటమేంటి చంద్రిక? మనం నిత్య మనుషులం, నిత్య శ్రేయభిలాషులం. అవును కదమ్మా? ఆ బహుమతి ఏదో ఇస్తానన్నావు. ఇస్తా. నా పనయ్యాక ఒకేసారి ఇస్తా. ఆవిడికి అమ్మవారు పోంటారు. అప్పుడు ఆవిడ ఏం చెప్పినా నిజమవుతుంది. ఈసారి ఆవిడ్ని నిత్య గురించి అడిగాను. త్వరలోనే నిత్యకి పెళ్ళవుతుందని చెప్పింది. ఇంకో విషయం, ఈ జాతకాలు, అమ్మవారు పోనటం ఇవన్నీ నిజమేనా? ఎందుకు అడుగుతున్నావమ్మా? ఏం లేదు, త్వరలోనే నాకు పెళ్ళవుతుందని ఆ మంగకెవరో చెప్పారంట.
నిజమేనమ్మా, అమ్మవారు పూని చెప్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నాన్సెన్స్! నేనవన్నీ నమ్మను. శాపాన్ని నమ్మిందానివి ఇవెందుకు నమ్మమ్మా? అవును కదా, అది నమ్మితే ఇది నమ్మి తీరాలి. బుల్షిట్! నేను శాపాన్ని నమ్మలేదు, నన్ను నేను నమ్ముకున్నాను. పెళ్ళంటూ జరిగితే నాకు జైకే జరుగుతుంది. మీరు ఈ విషయం వదిలేసి ఆ సెక్యూరిటీ గురించి ఆలోచించండి. ఏదోలా ఆ సెక్యూరిటీని తప్పించండి. అప్పుడే ఆ మంగ నా చేతికి చిక్కుతుంది. బీ కేర్ఫుల్. ఎందుకు వచ్చింది, ఏం చెప్పింది, ఎందుకు వెళ్ళిపోతుంది? ఏం అర్థం కావట్లేదు చంద్రిక. నాకో విషయం అర్థమైంది. దీనికి త్వరలోనే పెళ్ళవుతుంది. ఏమండి, జైతో కాదు, వేరెవరితో. దీని మెళ్ళో 3 ముళ్ళు వేసేవాడెవడో, దీనికి ముక్కుతాడు వేసేవాడెవడో. That's my son. దిస్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ డాడ్. ఈ హార్స్ని రేపటి నుంచి రేస్కి పంపొచ్చు. వెల్ డన్ మై బాయ్. ఎంతటి పొగరన్న గుర్రానైనా అదుపు చేయటంలో నీకు నువ్వే సాటి. ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్స్ డాడ్. నువ్వు గుర్రానికి కళ్ళెమేసినట్టు నీ ముక్కుకు తాడు కట్టేవాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమిటో. వాట్? పెళ్ళెప్పుడు చేసుకుంటావని అడుగుతున్నాను. దానికి తొందరే ఉంది. అన్నిట్లో ముందుంటావు. పెళ్ళంటే ఎందుకు వెనకడిగేస్తావు? వెనకడుగాని ఎందుకు అనుకుంటారు? ముందు చూపు అనుకోవచ్చుగా. ముందు చూపంటే ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పు? మోడల్స్, సినీ హీరోయిన్స్, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. డాడ్ డాడ్ డాడ్, నా ముందు తల వంచుకుని నిలిచిన అమ్మాయి నాకు అవసరం లేదు. నాతో తలపడే అమ్మాయి కావాలి. తనకు అందం లేకపోయినా పర్వాలేదు, కానీ పొగరుండాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అహంకారం ఉండాలి. కలర్ లేకపోయినా పర్వాలేదు, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏమాత్రం భయం లేని ధైర్యం ఉన్న అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పను, పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను. అదేంట్రా, ఎవరైనా అందం అణుకు ఉన్న అమ్మాయిని భారీగా రావాలని కోరుకుంటారు. నువ్వేంట్రా? అది అందరూ చేసే పనే డాడ్. కానీ నేనెప్పుడు చేసే పని ఒకటే, కొండని ఢీ కొట్టడం. కష్టమైన పని ఎంచుకుని దాన్ని సులువుగా ఫినిష్ చేయడం నా అలవాటని నీకు తెలుసు కదా డాడ్. ఐ నో మై బాయ్. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఎందుకు? అక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఇక్కడున్నాయి చాలవా డాడ్? ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో పుట్టిన బాబర్ ఈ ఢిల్లీలో అడుగుపెట్టి ఇండియాను జయించి తన మొఘల్ సామ్రాజ్యంగా మార్చుకున్నాడు. అలాంటి బాబర్ బతికిన ఢిల్లీలో ఉంటున్న మనం ఢిల్లీకే పరిమితమైతే ఎలా? హైదరాబాద్ని జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏళ్తుంది.
వాళ్ళని కాదని మనం రానా ఇండస్ట్రీస్ కూడా తక్కువేం కాదు కదా డాడ్. బాబర్ ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు కూడా ఇక్కడ రాజు ఉండుంటాడు. ఆ రాజును జయించినప్పుడే కదా బాబర్కి ఢిల్లీ సొంతమై ఉంటుంది. అలాంటి ఎంతో మంది రాజుల్ని గెలిచి బాబర్ చక్రవర్తి అయ్యాడు. నేను కూడా ఒక రాజ్యానికి రాజుగా మిగిలిపోదలుచుకోలేదు డాడ్. అనేక రాజ్యాలను గెలిచి చక్రవర్తిని కావాలనుకుంటున్నాను. ఈ రాణా ప్రతాప్ వర్మ ఇండియా మొత్తం విస్తరించాలనుకుంటున్నాడు. రేపు నేను చేయబోయేది హైదరాబాద్ యాత్ర కాదు, హైదరాబాద్ బిజినెస్ పై దండయాత్ర. దట్స్ మై సన్. హలో, హలో మంగా, ఫోన్ చేసి మాట్లాడవేంటమ్మా? ఏం లేదమ్మా, ఊరికే నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. డల్గా ఉన్నావేంటి? జై ఏమైనా అన్నాడా? ఆయన నన్నేమంటారమ్మా, ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటారు. నాకేం కాకూడదని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం మంగా. అవునమ్మా, ఆయనతో జీవితం పంచుకుంటున్న అదృష్టానికి సంతోషపడాలో, నా తోడబుట్టిన చెల్లెలపై ఆయనకొస్తున్న అనుమానానికి బాధపడాలో అర్థం కావట్లేదు. ఆ రకంగా నేను దురదృష్టవంతురాలనమ్మా. నిత్య హిస్టరీ అలాంటిది మంగా. దురదృష్టం నీది కాదు, నిత్యది. లేదమ్మా, నేనక్కనని తెలియనప్పుడు నిత్య ఏదో చేసుండొచ్చు. కాని ఇప్పుడు నేనంటే నిత్యకి ప్రాణం. నిత్య అంటే నాకు ప్రాణమే. అలాంటి చెల్లిని ఆయన అనుమానిస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నాకు ఆయన నిత్య రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఏ కంట్లో కన్నీళ్ళొచ్చినా నేను తట్టుకోలేనమ్మా. ఏం కాదు మంగా, నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. జై ప్రేమే నీకు శ్రీరామ రక్ష. కానీ ఇలా ఎన్నాళ్ళమ్మా? ఎక్కడో ఒక చోట దీనికి ముగింపు పలకాలి. నిత్య గురించి ఆయనకి త్వరగా చెప్పేస్తే మంచిదని నాకనిపిస్తుంది. పొరపాటును కూడా ఆ పని చేయకు మంగా. నిజం చెప్పేస్తే అపార్థాలకి చోటు ఉండదమ్మా. నువ్వు అపార్థాల గురించి ఆలోచిస్తున్నావు మంగా. నిజం చెప్పాక జరిగే అనర్థాల గురించి నీకు తెలీదు. ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలీదు. తొందరపడకు. అలాగని ఎన్నాళ్ళు నేను నిత్యని అజ్ఞాతంలో ఉంచుతామమ్మా? ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం మంగా. ఇప్పుడు టైం కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పరిస్థితులు మన చేతుల్లో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం. మన చేయి దాటిపోతే ఏమీ చేయలేం. సరేనమ్మా, ఈ విషయాలేవి దయచేసి నిత్యకి చెప్పొద్దు. సొంత బావే తనను అనుమానిస్తున్నాడంటే నిత్య బాధపడుతుంది. అదంతా నేను చూసుకుంటాను మంగా. నువ్వు నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఉంటాను. గుడ్ నైట్ అమ్మా. వాట్ మామ్, నీ పెద్ద కూతురు గురించి ఫీల్ అవుతున్నావా? ఐస్ లో ఉంచి టీయర్స్ కూడా వస్తున్నాయి. అంత బాధ ఎందుకో? నేను దాని గురించి బాధపడ్డం కాదే, అది నీ గురించి బాధపడుతుంది.
గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు ఆ అమాయకురాలు తన గొంతు కొయ్యబోయేది నువ్వేనని తెలియక నిన్ను